హాయ్ అందరికీ. మేము రీసెంట్గా మనకి 3 డేస్ హాలిడేస్ వస్తే చిన్న ట్రిప్ వెళ్ళామండి. అదే చీరాల, బాపట్ల బీచ్, అలాగే ఛాయా సోమేశ్వర టెంపుల్, కోటప్ప కొండ టెంపుల్కి అలా వెళ్ళాము. సో మేము ఎంటర్ అయిన వెంటనే బీచ్ వ్యూ ఉంది. అక్కడి నుంచి మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి వెళ్ళాము. రెయిన్బో బీచ్ వ్యూ రిసార్ట్ అని చెప్పేసి. అక్కడ రూమ్ కూడా చాలా బాగుంది. అన్ని ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేశారు. అండ్ కిచెన్ మాత్రం వాళ్ళ దాంట్లో లేదు. సో మనం ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి మన రూమ్ దగ్గరికి తెచ్చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే వెళ్ళిన వెంటనే మనకి చెక్-ఇన్ ఉంది. చెక్-ఇన్ చేసిన తర్వాత రూమ్ అనేది అలాట్ చేశారు. సో మా రూమ్ ఇలా ఉంది అని చెప్పి మీకు వీడియో తీసి చూపించాను. అలా బీచ్ వ్యూ కూడా ఉందండి రూమ్ నుంచి. సో బీచ్ దగ్గర తీసుకున్నాము. ఒక 100 మీటర్స్ వాక్ డిస్టెన్స్లోనే బీచ్ ఉంది. సో మార్నింగే మేము ఇంకా అంటే వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి అందరం కూడా పిల్లల్ని తీసుకొని బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అలా నడుచుకుంటూ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఈ చీరాలలో ఏంటంటే ఎక్కువ మంది క్రౌడ్ కూడా లేదు. చాలా లైక్ మనకు ప్రైవేట్ లాగా అనిపించింది ఎక్కువ చెప్పాలంటే మనకి. చూడండి ఇలా అందరం నడుచుకుంటూ వెళ్ళాము. ఇలా శాండ్లోనే బీచ్ శాండ్లో ఫాస్ట్గా నడవలేం కదా, మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాము అందరం కూడా. సో కిడ్స్ ఏంటంటే స్విమ్ సూట్స్ వేసుకున్నారు, హెడ్ క్యాప్స్ పెట్టుకున్నారు. హెడ్ అనేది తడవకుండా మంచిగా ఆడుకోవచ్చు అని చెప్పేసి అదిగోండి అందరూ కూడా అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగారు. నేను వీడియో తీస్తూ ఉన్నాను వాళ్ళందరినీ వాళ్ళకి తెలియకుండానే. సో అక్కడ చూడండి పిల్లలందరూ కూడా ఆడుతున్నారు. ఫస్ట్ కాసేపు శాండ్లో ఆడుకున్నారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు అందరూ బీచ్లోకి ఎంటర్ అయిపోయారు. సో ఆ అలలు వస్తూ ఉంటే కూడా కిడ్స్ అందరినీ కూడా వాళ్ళ ఫాదర్స్, మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళాము. సో 3 ఫ్యామిలీస్లో అందరూ కిడ్స్ కూడా వాళ్ళ ఫాదర్స్ని పట్టుకొని ఆడారు. ఎందుకంటే బీచ్లో అలల తాకిడి ఎక్కువ ఉంటుంది కదండి, మరీ ఫాస్ట్గా వస్తాయి కాబట్టి మనం అప్పుడు ఎవరిని కంట్రోల్ చేయలేము. అందుకే ఇలా మనం బ్యాక్ సైడ్ తిరిగి కూర్చుంటే మనం వచ్చే అలా ప్రెషర్ అనేది మన వెనకాల భాగంకి తగులుతుంది కాబట్టి అప్పుడు మనకి ఎక్కువ ఇబ్బంది అవ్వదు. అదే మనము అలా సైడే మొహం చేసి కూర్చున్నాం అనుకోండి, అది ప్రెషర్తోని వచ్చి మన ఫేస్ పైన కొడుతుంది కదా, అప్పుడు మనకి కళ్ళల్లో కూడా ఆ బీచ్లో నుండి ఇసుక అనేది పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఎప్పుడైనా కానీ బీచ్ వెళ్ళినప్పుడు బీచ్ సైడ్ మన బ్యాక్ పార్ట్ అంటే ఇటు సైడ్ ఫేస్ చేసి కూర్చోవాలి, అప్పుడు బాగుంటుంది. సో తర్వాత అందరం కలిసి ఇలా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఒక్కొక్కరం, అంటే ఫ్యామిలీ లాగా. సో దాని తర్వాత ఏంటంటే చూడండి అలలు అనేవి వస్తూనే ఉన్నాయి. చూడండి ఒకసారి పిల్లలందరూ కూడా ఆడుకున్నారు, మంచిగా హ్యాపీగా ఆడుకున్నారు అందరూ. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక 2 డేస్ ట్రిప్ సరిపోతుందండి చీరాల. మేము హైదరాబాద్ నుంచి వెళ్ళాము. సో 2 డేస్లో మాకు బాపట్ల సూర్యలంక బీచ్, తర్వాత ఈ బీచ్ ఇవన్నీ చూసుకొని అక్కడే ఇంకో టెంపుల్ ఉంది కదా కోటప్ప కొండ, ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాం మేము. ఇలా అందరము కూడా ఆడుకున్నాం, కాసేపు ఫొటోస్ తీసుకున్నాము. చూడండి. అండ్ ఇది పిల్లలకు కూడా ఒక రిఫ్రెష్మెంట్ లాగా అనిపిస్తుంది. మనం అప్పుడప్పుడు అలా అవుటింగ్ తీసుకెళ్తూ ఉంటే వీలైన వాళ్ళు వెళ్ళొచ్చు, వీలు కాని వాళ్ళు ఓకే. అండ్ కిడ్స్ అందరూ చూడండి ఇలా అందరూ పడుకొని పోజ్ ఇచ్చారు. 6 మెంబర్స్ ఉన్నారు కదా, 1 బై 1 అందరూ కలిసి కూడా ఇలా కూర్చున్నారు. ఆ శాండ్తోని ఆడుతూ ఉన్నారు. అలాగే ఒకరినొకరు వాటర్ చల్లుకుంటూ ఆడుకున్నారు. అండ్ మేము బుక్ చేసుకున్న రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అక్కడ ఆడుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కిడ్స్ అందరూ కూడా ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో కూడా ఆడుకున్నారు. మా పాప స్విమ్మింగ్ నేర్చుకుంది, అందుకే స్విమ్ కూడా చేస్తుంది. పైన మన రిసార్ట్ వ్యూ ఇలా ఉంది పైనుంచి చూస్తుంటే. కాసేపటికి నైట్ అయిపోయింది. సో అప్పుడు అక్కడ లైట్స్ కూడా ఆన్ చేశారు. ఆ వ్యూ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది చూడండి. కిడ్స్ కోసం సపరేట్ పూల్ కూడా ఉంది. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ కూడా బీచ్కి వెళ్ళాము. అసలు అక్కడ బీచ్కి ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనం నడవలేమండి, చాలా వరకు క్రాబ్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి సన్సెట్ కూడా చూసాము. సన్సెట్ కాదండి, సన్ రైజ్ చూశాను. అండ్ అలాగే మళ్ళీ మార్నింగ్ కూడా పిల్లలందరూ కూడా పూల్లో ఆడుకున్నారు. అండ్ కిడ్స్ కోసం సపరేట్ ఉంది, అండ్ పెద్దవాళ్ళ కోసం కూడా సపరేట్ స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది మేము బుక్ చేసిన రిసార్ట్లో. సో మాకైతే బెటర్గా అనిపించిందండి. మీరు కూడా కావాలనుకుంటే వెళ్ళినప్పుడు ఈ రిసార్ట్ని ట్రై చేయొచ్చండి. రెయిన్బో బీచ్ వ్యూ రిసార్ట్ అని ఉంది. అలాగే మేము బాపట్లలో వెళ్ళినప్పుడు బీచ్ సైడ్ రైడ్స్ ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరు కూడా వెళ్ళొచ్చు,
కిడ్ పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చండి. ఒక్కరు వెళ్తేనేమో 100 రూపీస్ తీసుకున్నారు. విత్ కిడ్ వెళ్తే 150, 200 అలా ఛార్జ్ చేశారండి. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ వీలైతే మీరు వెళ్ళినప్పుడు కూడా ఈ రిసార్ట్ రెయిన్బో బీచ్ వ్యూ రిసార్ట్ ఉంది కదా, అది ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ ఇది అండి మా ట్రిప్ విశేషాలు. మీ అందరికీ ఎలా అనిపించాయో తెలియజేయండి.